చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. జోగినాథం, దొంగ రాస్కెల్, కొట్టి కొట్టి లాఠీలు ఇరిగిపోతున్నాయి గాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆ లాఠీలు అయ్యవు. ఏంట్రా చూపు? దించరా, తల దించు. చెప్పరా, ఆ బ్యాగ్ ఎక్కడ దాచిపెట్టారు? చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పురా, చెప్పు, చెప్పు. జోగినాథం సార్, నేను లంచ్కి వెళ్ళొస్తా. ఈ లోపు వాడు బ్యాగ్ ఎక్కడ దాచిపెట్టాడో నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది సార్. వీరబాదుడు బాదాడు బాబాయ్. కాస్త కట్లిప్పేస్తావా? ఏ ఎందుకు ఎప్పదీయాలి? అలా మాట్లాడతావేంటి బాబాయ్? అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడాలరా? ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా నీకు బుద్ధి రాకపోతే ఇంకెప్పుడు వస్తుందిరా? మర్యాదగా బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పరా. దాహం వేస్తుంది బాబాయ్. నువ్వు ఈ జాములో మారోరా. కానిస్టేబుల్, వీడి కట్లోడు తీయండి. నువ్వు వెళ్ళి మంచిది తీసుకురా. నువ్వు టీ పట్టరా.
టీ చాలా బాగుంది బాబాయ్. ఇప్పుడు టీ ఏంట్రా, మంచినీళ్ళు తాగినా మహారుచిగా ఉంటాయి. ఒరే, నువ్వు దెబ్బలు తిని అనవసరంగా మమ్మల్ని ఎందుకు బాధ పెడతావురా? చెప్పేయ్, ఆ బ్యాగ్ ఎక్కడుందో చెప్పేయ్. నువ్వు మొండివైతే నేను జగమొండిని. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెబుతావా చెప్పవా? చెప్పాను. ఓకే, ఆ మాట మీద ఉండు. రాయ్, మంగమ్మను పిలుచుకురంట్రా. మంగమ్మనా? వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. నీ తిక్క కుదరాలంటే మంగమ్మ రావలసిందే. నా మాట విను బాబాయ్, మంగమ్మని పిలవద్దు బాబాయ్. బాబాయ్, నా మాట విను బాబాయ్. బాబాయ్, చెప్పొద్దు బాబాయ్, మంగమ్మని పిలవద్దు బాబాయ్. వద్దు బాబాయ్. సార్ మంగమ్మ వచ్చింది సార్. వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆ ముండి రాసుకెళ్ళి మా ప్రాణం తోడేస్తున్నాడు. నువ్వే వాడితో మాట్లాడి నిజం చెప్పించాలి. బాబాయ్, ఒక్క నిమిషం ఆ లాఠీ ఇస్తావా? తీసుకో. ఏంటి, ఏం చేస్తున్నావు? ఇదిగో మంగమ్మ, నువ్వు చేసే పని ఏం బాగోలేదు. నా దగ్గర రావద్దు, దూరంగా పో. బాబాయ్, ఇది చూడు బాబాయ్. బాబాయ్, ఇలా రా బాబాయ్. ఈ రాక్షసి నన్ను చంపేట్టుంది బాబాయ్. బాబాయ్, బాబాయ్, రా బాబాయ్. బాబాయ్, ఇక్కడ చూడు బాబాయ్. మంగా, వద్దు మంగా, నా మాట విను మంగా. వద్దే, వద్దే, నా మాట వినవే. కొట్టుకోకే మంగమ్మ, నువ్వు కొట్టుకో మాకే. దెబ్బలు తగులుతాయే. నిజం చెప్పేస్తాను. ఇంట్లో పెట్లో పెట్టానే, వెళ్ళి తీసుకురా. చెప్పాను కదే, ఇంకెందుకు ఏడుస్తున్నావు? లాఠీ దెబ్బ నొప్పి పెడుతుందా? నా నొప్పిదేముంది? ముందు నిన్ను కొట్టిన దెబ్బల్ని చూసుకో. వద్దు వద్దన్న కొద్దీ ఏదో పనులు చేస్తూనే ఉంటావు. నేను ఎంత చెప్పినా వినిపించుకున్నావా? అంత నా కర్మ కర్మ. ఏడోమాకి, ఈ దెబ్బలు మగాడికో పెద్ద లెక్క కాదు. నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్న బ్యాగ్ తీసుకొని రా. నువ్వు మామూలుడు కాదురా పాండు. రాక్షసు లాంటి మా ఎస్సీగానే నీళ్లు తాగించావు. మంగను చూడగానేంట్రా అలా జాలి పడిపోయావు? అదేంటో తర్వాత చెప్తాను గాని ముందు నాకు విషయం చెప్పు. ఏంట్రా అది? మంగా బ్యాగ్ తెచ్చి మీకు ఇస్తుంది. దాన్ని మీరు ఓనర్స్కి అప్పగిస్తారా? ఒరే పాండుగా, మేము పోలీసులం. మేం వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి గాని మీ ప్రశ్నకు మేము సమాధానం చెప్పం. చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఎవరు కావాలండి? మా అమ్మాయిని చుట్టానికి వచ్చాం. వెళ్ళండి.
ఎవరండి మీరు? మేము నారాయణపురం నుంచి వస్తున్నామండి. ఇక్కడుంటున్న అపూర్వ మా అమ్మాయి. ఓ, అపూర్వ ఫాదరా? అవునండి, ఈవిడ నా భార్య. లోపలికి రండి. కూర్చోండి. అపూర్వ ఇంకా రాలేదు, మీరు వెయిట్ చేస్తుండండి, తను వచ్చేస్తుంది. హ్మ్, మీరు వస్తున్నట్టు అపూర్వకు తెలుసా? తెలీదండి. అనుకోకుండా మా బంధువుల పెళ్లికి రావాల్సి వచ్చింది. ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా అని ఒకసారి చూసిపోదామని. మంచి పని చేశారు. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి అమ్మాయితో మాట్లాడొచ్చు. అబ్బే కుదరదండి. రాత్రి 11 గంటలకి పెళ్లి. మా బంధువులు మా కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతకు అపూర్వ ఎక్కడికెళ్ళిందో మీకు తెలుసా? తెలీదండి. తను చదివే జర్నలిస్ట్ కోర్స్ కదా. ప్రాజెక్ట్ వర్క్లని, పబ్లిక్ మీటింగ్లని ఏవేవో చాలా ఉంటాయి. ఒక్కోసారి చాలా ఆలస్యంగా కూడా వస్తుంది. పెళ్లి కావాల్సిన పిల్ల రాత్రిపూట ఒంటరిగా తిరగడం మర్యాద అనిపించుకుంటుందా? ఆ విషయం కోర్సులో చేర్చే ముందే ఆలోచించాలి. చేర్చాక ఆడపిల్ల ఒంటరిగా తిరగడం మంచిది కాదని అనుకోకూడదు. ఒక్కగానొక్క ఆడపిల్ల. చదువుకుంటాను నాన్న అంటే కాదనలేకపోయాను. శుభమా అంటూ అమ్మాయిని చూడ్డానికి వచ్చి ఏమిటండి ఈ మాటలు? ఇప్పుడేం జరిగిందని? ఇంకాసేపట్లో వచ్చేస్తుందని చెబుతున్నారుగా. మీరనవసరంగా కంగారు పడకండి. రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రాజెక్ట్ వర్క్ ఉందిగా. టాపిక్ ఏంటి? విశాఖపట్నం అడవి ప్రదేశాల్లో అంటువ్యాధులు. అబ్బో, చాలా టఫ్ సబ్జెక్టే.
అయితే ఓ పని చేద్దాం, ఇంకో 4 రోజుల పాటు నీ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేసుకో. చేస్తే ఏమవుతుంది? ఇక్కడ పనులన్నీ పూర్తి చేసుకొని నేను కూడా నీతో వస్తాను. ఎంచక్క ఇద్దరం కలిసి నీ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేద్దాం. వావ్, ఐ లవ్ ఇట్. అయ్యో, టైం చాలా అయిపోయింది, వెళ్దాం పదా. ఆగాగు, అప్పుడేనా? సారీ రవి, మా వార్డెన్కి నేనేం చేస్తున్నానో తెలిసిందంటే గోల గోల పెట్టేస్తుంది. రేపు కలుస్తాం కదా. ఓకే, నీ ఇష్టం. స్వామి, ఓ భూతు స్వామి, నేను వచ్చాను స్వామి.